మరి నిజంగా ఇప్పుడు 100 డేస్లో ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఈ విద్యార్థి నిరుద్యోగులకు శుభ సూచకాలు ఏమైనా ఉన్నాయి అని అంటే పెద్దగా అయితే చెప్పాల్సింది అయితే ఏం లేవు, ఇంకా ఏం జరగలేదు. సో చూద్దాం, ఇంకా వెటెన్సీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. 100 డేస్ పాలనలో పెద్దగా అయితే ఏం మార్పు లేదన్న. ఎందుకంటే వాళ్ళు వచ్చింది కూడా 100 రోజులు అవుతుంది. కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే 100 రోజుల్లోనే మొత్తం మారుస్తాం, రాష్ట్రాన్ని మొత్తం మారుస్తాం అన్నారు. వాస్తవానికి 100 రోజులలో మార్చడం సాధ్యం కాదు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంది, ఖచ్చితంగా మారుస్తాం, 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక 100 రోజుల పాలన అయింది అంతే, అప్పటి వరకే అయింది. టర్మ్ ఇంకా చాలా ఉంది కదా ముందు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్న 5 గ్యారంటీల్లో 5 ఇప్పుడు 3 అమలు అవుతున్నాయి. 2 అయితే పక్కా అమలు అవుతున్నాయి, 3వది కూడా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. కానీ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయిందంటే, ఇక్కడ నా దృష్టిలో ప్రచారం చేసుకోవడంలో 100% సక్సెస్ అయింది. 100 రోజుల పాలన అని 6 గ్యారంటీలని విపరీతమైనటువంటి ప్రచారాలు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, సక్సెస్ అయింది. ఇప్పుడు వాళ్ళు 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారన్న. వాస్తవానికి 5 గ్యారంటీలు అమలు చేయలేదు వాళ్ళు. ఒక్కొక్క గ్యారంటీలో 4-5 అంశాలు ఉన్నాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక 2 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేదు. కానీ ప్రజలకు ఏ విధంగా చూపిస్తూ ఉన్నారు, వాళ్ళు 5 గ్యారంటీలు అమలు చేసినాం, అప్పుడే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినాం, గృహజ్యోతి ప్రవేశపెట్టినాం, కరెంటు బిల్లు ప్రవేశపెట్టినాం, ఇట్లా 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తున్నారు. కానీ వాళ్ళు 2 కూడా ఫుల్ ప్లేజ్డ్గా కంప్లీట్ చేయలేదన్న. గడిచి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విద్యార్థులు తీసుకొచ్చారని అంటారు ప్రభుత్వాన్ని మేజర్గా. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉందన్న ఛాన్స్? ఇప్పుడు వీళ్ళు వచ్చే లోపలనే అది అయిపోయింది. ఆయన ఏం చేసి 30,000 ఉద్యోగాలు అన్నాడు కదా, అప్పటికే ఏం జరిగిందన్న, ఉన్న పాత నోటిఫికేషన్లు గురుకులాలు కానీ 10,000 ఉన్నాయి, కానిస్టేబుల్ అంటే రిక్రూట్మెంట్ మొత్తం అక్కడ ఎగ్జామ్స్ జరిగిందని నా ఫిల్ చేసిన. అంటే వీళ్ళు బడ్జెట్ బడని పడేది మొత్తం వీళ్ళకే కదన్న. ఇప్పుడు బడ్జెట్ బడని పడేది మొత్తం వీళ్ళకే కదా. ఇప్పుడు రిక్రూట్మెంట్ అంటే కొత్త చేయలేదు, ఇంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు మనం ఏంది నోటిఫికేషన్లు కానీ ఏమి ఇయ్యరాదు. ఇప్పుడు మనం ఎట్లా రికగ్నైజ్ చేస్తాం వాళ్ళని నెంబడి, ఇట్లా బాగుందా అని కొంచెం చూద్దాం, కష్టపడ్డాం, ఒక టైం ఇచ్చి చూస్తే వాళ్ళు కదా ఏదైనా చేస్తారనే దానికి మనకు తెలుస్తుంది కదా. గత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ టీచర్లు భర్తీ చేశారు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు జరగడం తప్ప మధ్యలో డిఎస్సి వేసింది ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి అది పెద్ద స్కామ్ అయ్యి మేడిగడ్డ అవన్నీ కుంగిపోయి మొత్తం పెద్ద స్కామ్ అయింది. ఇది నిజంగా విద్యార్థులకు రాగానే నిజంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో ఉంటాయి అనుకున్నాం. కానీ నిజంగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆయనను మహేందర్ రెడ్డిని తీసుకురావడం అనేది కూడా ఇందులో చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పచ్చు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంతకుముందు ఎలా ఉన్నదన్నా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గత ప్రభుత్వం కంటే ఉన్నతంగాను, విద్యార్థులకు ఆశాజనకంగాను, ఒక రకంగా చెప్పాలంటే చదవడానికి ఎందుకు వచ్చామా, ఈ యూనివర్సిటీకి ఎందుకు వచ్చామా అన్న పరిస్థితుల నుంచి పర్వాలేదు గవర్నమెంట్ మారింది, మాకు అంతో ఎంతో మేము చేసిన పోరాటానికి ఫలితం దక్కింది అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకైతే ఆశాజనకంగానే ఉంది పరిస్థితి. అంటే లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగున్నట్రా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విధంగానే ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ఉందన్న. ఇప్పుడు 100 డేస్ రేవంత్ రెడ్డి పాలన చూసారు, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసారు, ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? తేడాలు ఏందిగా అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎక్కువ ఉచిత సౌకర్యాలు ఇవ్వడం ప్రభుత్వానికి బాగా బర్డెన్ అయిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వము అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్న మనకు వచ్చే 100% నిధులలో 60% అప్పులకే వెళ్ళిపోతున్నాయి. అందులో మా మిగతా 40%లోకి వెళ్ళి ఉచితాలు ఇస్తే ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా రీచ్ అవ్వలేదు, రీచ్ అయ్యారని కూడా చెప్పలేము. క్రాసింగ్ లో ఉన్నది, మరి బ్యాడ్ చెప్పలేదు, మరి 100% గుడ్ అని చెప్పలేదు. ఒక యావరేజ్. ఇంకొక ఈ ఇయర్ అయిపోయే లోపు ఈ విధంగా ఉంటే దీన్ని బ్యాడ్ అనొచ్చు, బెటర్మెంట్ అయితే గుడ్ అని నా ఒపీనియన్. ఇప్పటికైతే నిజంగా పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో ఈ 100 డేస్లో మాత్రం విద్యార్థులకు నిరుద్యోగులకు అయితే ఏం జరగలేదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించినప్పుడు మహేందర్ రెడ్డి గారి మీద అది ఇది అన్నారు, ఆస్తులు సంపాదించారన్నారు, ఆయన అవినీతి పాల్పడ్డారని అన్నారు. అలాంటి పేరు ఆయన మీద ఈ ప్రతిపక్షాలు దాని మీద ఇలా అన్నాయి. ఆయన మీద ఎలాంటి అభాండాలు వేస్తున్నారు, ఆయన మీద అవి చేస్తున్నారు తప్ప ఆయన చేయలేదని వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఈ చైర్మన్ గారు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ లేదా గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ ఆయన నిర్వహించే విధానం, పకడ్బందీ విధానం, నిష్పక్షపాతంగా ఏ పోస్టు అమ్మలేదని చూపించుకునే విధానమే ఆయనకు ఈ గవర్నమెంట్ కు జరగబోయే ఇది స్టూడెంట్స్ కి ఇచ్చే ఒక బహుమతి లేదా ఆయన మీద నమ్మకానికి నిదర్శనం అవుతుంది. అది వారి చేతిలోనే ఉంది. కొత్త నోటిఫికేషన్లు ఏమీ పెద్దగా వేయలేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఏవైతే లోటుపాట్లు చేసిండో అవి సరిదిద్దుతున్నాడని ఒక బిలీవ్నెస్ సిస్టమ్ స్టూడెంట్స్ కి ఏర్పడింది. మెయిన్ ఇక్కడ బిలీవ్ సిస్టమ్ డెవలప్ అయింది రేవంత్ రెడ్డి పాలనలో. ఇంకా నోటిఫికేషన్లు అంటారా, వాళ్ళు ఇచ్చిన గురుకులాలు ఇచ్చి ఎగ్జామ్ పెట్టిర్రు, ఈయన రిజల్ట్ ఇచ్చిండు. వాళ్ళు ఇచ్చిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అవి డేట్స్ పోస్ట్ పండ్ అవుతుంటే ఎక్స్టెండ్ చేసిండు. ఇప్పుడు రీసెంట్ గా డేట్స్ ఇచ్చిండు. కొత్తగా
ఏ నోటిఫికేషన్లు ఏ జాబ్స్ కూడా వీళ్ళేం కలపలేరు. కాకపోతే ఏంటంటే ఒక టైం టు టైం మేము ఈ షెడ్యూల్ వేస్తాము, ఈ టైంలో ఎగ్జామ్ పెడతాము అని డేట్స్ ఇచ్చిండ్రు. ఒక గ్రూప్ 1లో 61 జాబ్స్ తప్ప కొత్తగా ఏమీ కలపలేదు. అంటే మీరు అంటే ఏం ఆశిస్తున్నారు, అంటే ఎటువంటి పాలన కావాలని? పాలన అంటే వీళ్ళు ఇప్పుడు ఉచిత పథకాలని పెడతా ఉన్నారు కానీ ఉచిత పథకాలు పెట్టడం వల్ల ప్రజలను సోమరులుగా తయారు చేసే వ్యవస్థ తయారవుతుంది. అంటే వీళ్ళు పెట్టాల్సినటువంటి ఏ ఉచిత పథకాలు అవసరం లేదన్న. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవసరం లేదు. ఆ ఉచిత బస్సు ప్రయాణం బదులు ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి పెట్టాలంటే స్టూడెంట్స్కి పెట్టండి. అది బాయ్స్కి గర్ల్స్కి పెడితే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఈ అవసరం లేదు ఇంత ఉచిత ప్రయాణాలు అని చెప్పేసి లిమిటెడ్గా కొంత స్టూడెంట్స్కు వృద్ధులకు ఇట్లా తీసుకుంటే బాగుండేది. అంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఆయన రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే మాకు ఇచ్చిర్రు, మేము చేసి చూపిస్తాం, మీరు ఇన్ని రోజులు చూసారు కదా, ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసే వైఫల్యాలను వీళ్ళు ఎత్తి చూపుతున్నారు. అన్ని డబ్బులు తీసుకుపోయి సంక్షేమానికి పెడితే ఇడ మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తుంది, ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తుంది, కరెక్ట్ అనిపిస్తలేదు. ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వము నోటిఫికేషన్స్ జస్ట్ అదే గ్రూప్ 1 నోటిఫికేషన్లో 60 పోస్టులు ఎక్స్టెండ్ చేసి అది రిలీజ్ చేసిన సందర్భమే తప్పితే కానీ మిగతా పెద్దగా అయితే ఏంటి. అయితే తెలంగాణలో వాళ్ళు కూడా నోటిఫికేషన్లు వేసారు, ఎవరు కేసీఆర్ గవర్నమెంట్. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్కు నమ్మకం కోల్పోయేలా కొన్ని లీకేజీలు జరిగినాయి. దానివల్ల లీకేజీల వల్ల పోస్ట్ పండ్ అవ్వడము, దాంతోపాటు కేసులు అవ్వడము, ఇలా మొత్తం వ్యవస్థలో గవర్నమెంట్ పై టీఎస్పీఎస్సీ పై అన్నిటిపైన నమ్మకం పోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో కేవలం కేసీఆర్ కుటుంబ పాలన అన్నారు. కేసీఆర్ మొత్తం తన కుటుంబానికే పదవులు ఇచ్చిండు, తన దగ్గర ఉన్నటువంటి విలమలను తన అధికారంలో పెట్టుకుండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా తన సొంత సామాజిక వర్గమైనటువంటి రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులలో కావచ్చు, ఎంపీ టికెట్లలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు. కానీ కేసీఆర్ ఏం విలమలకు ప్రాధాన్యత ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చిండు. అంటే రెండు గవర్నమెంట్లు అట్లే ఉన్నాయి. రెండు గవర్నమెంట్లు అంతే ఉన్నాయి, తేడా ఏం లేదు. ఒక విలమ ముఖ్యమంత్రి పోయిండు, ఇంకో రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు. లాస్ట్ 10 years చూసిరు కదా, ఇప్పుడు దానికంటే బెటర్ అనుకుంటున్నారా? ఓకే పర్వాలేదు అనుకుంటున్నారు? కొంత బెటరే అనుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ను కూడా ఏం తీసేయడానికి లేదు, ఆయన కూడా పుందుకొస్తుండొచ్చు. ఏ ఉచిత పథకాలు పెట్టకుండా నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం, నాణ్యమైనటువంటి ఉపాధి ఇస్తే అసలు దేశమే బాగుపడుతుంది. ఎందుకంటే ఈ మూడింటి మీదనే ఒక సామాన్యమైనటువంటి పౌరులు ఒక ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాడు, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. ఈరోజు చదువుకున్నటువంటి నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ మూడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ మూడు సక్రమంగా అమలు చేస్తే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి బాగుంటుంది. గ్యాస్ కనెక్షన్ అనేది కొంత పేదవాళ్ళకు కొంత బెటరే అనుకోండి, బెటరే. ఈ ఉచిత గృహజ్యోతి కొంత బెటరే, కానీ ఉచిత ప్రయాణాలు అయితే నాకైతే అంత నచ్చలేదు. ప్రజలు కూడా తాత్కాలిక అవసరాల కోసం ఇప్పటికిప్పుడు ఉచిత ప్రయాణం వల్ల ఒక 100 రూపాయలు సేవ్ అవుతున్నాయని చూస్తూ ఉన్నారు. కానీ ఆ ఒక ఇంట్లో ఒక మహిళ 100 రూపాయలు సేవ్ అయితే అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఆ పిల్లలకు 100,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కదా. ఎగ్జామ్ ఫీజులు అని కావచ్చు, బస్ పాస్ అని కావచ్చు, రకరకాలుగా. ఇక్కడ ఇంట్లో 100 రూపాయలు ఆమె ఫ్రీ ఇస్తుండు, తన కొడుకు బస్ పాస్ తోటి 100-200 రూపాయలు కడతా ఉన్నది. అంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పథకాలు, ఉచిత పథకాలకు గత ప్రభుత్వాలు కొన్ని 100 సంవత్సరాలుగా అది అలవాటు పడ్డది. ఇక నుంచి అయినా ఉచిత పథకాలను బంద్ చేసి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మారాలని అంటే నాణ్యమైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి లాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా తీసుకొస్తే బాగుపడుతుంది అన్న. రాష్ట్రంలో అనేక రంగాలలో విద్యార్థులకు అవకాశాలు ఇస్తూ వీళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఆ అవకాశాలను వీళ్ళని మెరిజ్ చేస్తే ఏమైనా కొంచెం ఉపయోగం ఉంటుంది. లేదంటే ఇదే దరిద్ర పరిస్థితి ఇట్లనే ఆకలి చావులు ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ పథకాలు ఇస్తున్నా, ఆ పథకాలు ఇస్తున్నా, ఇవన్నీ ఏం అవసరం లేదు. మూడే ఇవ్వండి. రైతుకు మద్దతు ధర, పవరు, రావణ, విద్యార్థులకు KG to PG ఎనీ ప్రొఫెషన్ ఉచిత విద్య, హై క్వాలిటీ విద్య, ఫైనల్ వైద్యము. అమెరికాలో ఏ విధంగా అయితే ఉచిత విద్య, ఉచిత వైద్యము గవర్నమెంట్ అండర్లో ఉంటుందో ఇక్కడ కూడా ప్రైవేట్ సెక్టార్ను గవర్నమెంట్ అండర్ తీసుకొని ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యము, మద్దతు ధరిస్తే ప్రపంచం దరిద్రం పోతుంది, ఇండియా దరిద్రం పోతుంది. ఇది చెయ్యకుండా ఎన్ని పథకాలు చేసినా మన దరిద్రం ఎప్పుడు పోతుంది. స్టూడెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 25,000 DSC ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు. ఆయన ట్వీట్ చేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈయన ఇచ్చింది ఎన్ని? 11,000. అంటే ఈయన అట్లా నిరుద్యోగులను మోసమే చేసిండు, పూర్తిగా ఈయన ఏమీ చేయలేదు. అట్లా గ్రూప్ 1 ఉద్యోగాలు గట్రా పెంచాలని విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకాలు చేస్తారు. ఈయన ఇంతవరకు ఏమీ పెంచలేదు. 10 సంవత్సరాలలో ఎంతైతే నిరుద్యోగులు బాగుతూ ఉన్నారో ఇప్పుడు అట్లా అట్లానే ఉన్నారు. ఇంకొకటి గురుకుల ఉద్యోగాలలో అట్లా ఒకరికి 2 వచ్చినాయి, ఒకరికి 3 వచ్చినాయి, ఒకరికి 4 వచ్చినాయి. అట్లా 2,000 ఉద్యోగాలు మిగిలినాయి. 2,000 ఉద్యోగాలు ఆ పై స్థాయిలో గట్లా మిగిలినాయి. ఆ ఉద్యోగాలను గట్లా భర్తీ చేయాలి అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేధావులు, ఆర్థికవేత్తలు వాళ్ళ సలహాలు పాటిస్తే
మన దేశం పరిస్థితి అయినా రాష్ట్రం పరిస్థితి అయినా ఎక్కడైనా బాగుంటుంది. జయప్రకాష్ నారాయణ ఏమన్నాడు లాస్ట్ టైం కూడా కేసీఆర్కి చెప్పిండు, సార్ మీరు ఎస్సీ లోన్స్ ఇచ్చిండు కదా దళిత బంధు, ఇది ఇవ్వకండి అని చెప్పిండు. ఆయన ఇన్లేడు. వీళ్ళకి కూడా ఈ బస్సు ఫ్రీ పెట్టకొద్దనండి, ఈయన ఇన్లేడు. నాకు ఏ విధంగా అయితే ఫాలోయింగ్ పెరగాలి, సీట్లో కూర్చోవాలన్న ఆశ తప్ప ఎవరికి నిజమైన ఎదుగుదల ప్రజల్లో డెవలప్మెంట్ ఉండాలని లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఉంటే ఇలాంటి చెత్త పథకాలు పెట్టనే పెట్టాడు. నా ఒపీనియన్ ఇది బ్రో, తప్పైనా రైట్.